నమస్తే జీవనరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. బేబీ బర్త్ మొదలు నెల నెలా పెరిగే క్రమంలో వారి సంరక్షణలో వచ్చే పలు సందేహాలకు సమాధానాలను ఇస్తూ వారి కేర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలియజేస్తూ వస్తున్నాం. బేబీ కేర్ జర్నీని కొనసాగిస్తూ ఈ రోజు మరిన్ని వివరాలను చూద్దాం. 11 నెలల బేబీ మొదటి అడుగులు వేసే క్రమంలో ముందుగా జరిగే పుల్లింగ్ అప్ అంటే లేచి నిల్చునే ప్రయత్నం చేయటం లేదా? ఒకవేళ చేస్తున్నా ఫలితం లేదా? బేబీ ఫిజికల్ గ్రోత్ 6 నెలల వరకు స్పీడ్ గా ఉంటూ ఆ తర్వాత ఎందువల్ల స్లో అవుతుంది? బేబీ డైట్ లో ఎంతవరకు ఫ్యాట్స్ ని ఇంక్లూడ్ చేయవచ్చు? ఇక బేబీ క్రింద పడినప్పుడు టూత్ ఇంజురీస్ అయితే ఆందోళన చెందాలా? ఇలాంటి ఆసక్తికరమైన వివరాలన్నీ కూడా ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్ లో మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మరి కార్యక్రమం చూసేద్దామా? సాధారణంగా 9 నెలల వ్యవధి వచ్చేసరికి అత్యధిక శాతం మంది బేబీస్ లేచి నిల్చునే ప్రయత్నం చేస్తారు. ఇక కొందరు మొదటి బర్త్డే టైంకి కూడా అడుగులు వేయకపోవచ్చు. పుల్లింగ్ అప్ లేదా తమకి తాముగా లేచి నిల్చునే ప్రయత్నం చేయటం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏడాది దగ్గర పడుతోంది, పాప ఇంకా నడవడం లేదు అని ఒక పేరెంట్ అంటూ ఉంటే, ఎదగడానికి ఎందుకురా తొందర అంటూ సాగే ఆ పాత మధురమైన పాట ఒకటి గుర్తుకొస్తుంది. 11 నెలల వయసులో సాధారణంగా బేబీస్ పుల్అప్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే నడకకి ముందు వచ్చే స్టేజ్ అన్నమాట. కానీ ఎన్నో మార్లు పడిపోయి మళ్లీ లేచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో చేతకాక ఏడుస్తారు కూడా. ఇదంతా కూడా లెర్నింగ్ లో ఒక భాగమే. 11 నెలల సమయానికి లేచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది విఫలం అవుతుందంటే కారణం ఏమై ఉండొచ్చు? యూజువల్గా నార్మల్ మైల్ స్టోన్స్ ఉన్న బేబీస్ లేచి కూర్చోవడము, తర్వాత కూర్చున్న పొజిషన్ నుంచి లేచి నిలబడడం అనేది స్టెప్ బై స్టెప్ కింద ఆర్డర్లో అవుతూ ఉంటుంది. జనరల్గా ఆల్రెడీ కూర్చొనగలిసిన పిల్లలు 9th మంత్ నుంచి లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఇది ఒక స్టెప్ బై స్టెప్ కింద మొదట్లో ఎవరైనా సపోర్ట్ తోటి లేచి నిలబడము, తర్వాత ఎవరైనా నిలబెట్టిన తర్వాత 1-2 అడుగులు వేయడం, ఇవన్నీ ఇనిషియల్ సపోర్ట్ తోటి అవుతుంది. తర్వాత నుంచి వితౌట్ సపోర్ట్ లేచి నిలబడగలగడం జరుగుతుంది. లేచి నిల్చోవడానికి వారికి సపోర్ట్ ఇవ్వటం ముఖ్యమని తెలుసుకున్నాక మరి ఎప్పటి నుంచి లేచే ప్రయత్నం చేస్తారు అంటే బేబీస్ అందరిలో ఒకేలా ఉండదు. కొందరు 9 నెలలకే లేచి ఆ తర్వాత కొద్ది రోజులకి అడుగులు వేస్తే, మరికొందరు ఏడాది పుట్టినరోజు దాకా లేచే ప్రయత్నం కూడా చేయలేకపోవచ్చు. ఇంకొందరు 15 నెలల వరకు కూడా అడుగు వేయరు. అలాంటప్పుడే ఇది డెవలప్మెంట్ డిలే ఏమో అని అనుమానం కూడా వస్తుంది. మరి వాట్ ఈస్ ది కరెక్ట్ టైమింగ్ ఈ స్టెప్కి? అంటే వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. వాట్ ఈస్ ది కరెక్ట్ టైమింగ్ ఫర్ దిస్ అని చూస్తే దీనికి ఒక పెద్ద రేంజే ఉంది. కొంతమంది పిల్లలు 8వ నెల నుంచి 9వ నెల నుంచి కూడా లేచి నిలబడి నడవడం చూస్తూ ఉంటాము. ఇంకొంతమంది 15వ నెల వరకు కూడాను నడవలేకపోవడం చూస్తుంటాం. అయితే అది డిలేనా కాదా అని చూసినట్టయితే ఈ రేంజ్ ప్రకారం అయితే అప్ టు 15 months పిల్లలు గనక నడవలేకపోయినా మనం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. 15 month తర్వాత కూడా, అంటే బై ద ఎండ్ ఆఫ్ 15th month వాళ్ళు నడవలేకపోయినట్టయితే ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ అని చూడొచ్చు. అయితే రొటీన్ చెకప్లో ఈ 10th month 11th monthలో కూడాను మిగతా అన్ని మైల్ స్టోన్స్ నార్మల్ ఉండి, అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళు గుర్తుపట్టడము, దొరలడము, కూర్చోవడము అన్ని నార్మల్ ఉన్నట్టయితే మనము 1 year వరకు వాళ్ళు నడవలేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని కండిషన్స్ కారణంగా బేబీస్ లేచి నిల్చునే వీలు కుదరకపోవచ్చు. వారి బాడీ వెయిట్ సహకరించకపోవటం లేదా వారికి నిల్చునే అవకాశం లేకపోవటం లాంటివి. ఎలాంటి కారణాల వల్ల బేబీస్ పుల్అప్ చేయలేరో మీరే చూడండి. తేలిగ్గా ఉన్న బేబీస్ లేచి నిల్చునే ప్రయత్నం 8 నెలల నుంచే మొదలు పెట్టొచ్చు. ఎందుకంటే వారి బాడీ వెయిట్ అందుకు సహకరిస్తుంది. ఇక కాస్త చెబ్బిగా ఉండే పసిపిల్లలు కూర్చున్న చోటి నుంచి లేచేందుకు కాస్త ఇబ్బంది. అలాగని అందరూ కాదండోయ్. ఇదంతా కూడా వారికి మనం ఇచ్చే అవకాశం, మన ప్రోత్సాహం మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఇంట్లో పరిసరాలు కూడా బేబీ లేచి నిల్చునేందుకు లేదా నిల్చోలేకపోవడానికి కారణం కావచ్చు. అయితే పిల్లల మెదడు ఎదుగుదల బాగానే ఉండి, నడక కూడా బాగానే ఉండి, కొంచెం స్లోగా ఉన్నా కూడా కొన్ని చిన్న చిన్న కారణాలు కూడా ఉంటాయి.
కొన్నిసార్లు ఈ పిల్లలు నడిచే దారి ఏదైతే ఉన్నదో అది అన్ని సామాన్లతోటి ఇరుకిరుగ్గా ఉండడము, లేకపోతే ఆ ఫ్లోరింగ్ స్లిప్పరీగా ఉండడము, లేకపోతే పిల్లలకి చాలామంది కాళ్ళకి గుచ్చుకుంటుందని ముందరే సాక్స్ వేసి పెడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి కరెక్ట్ గ్రిప్ రాదు, నేల మీద గ్రిప్ రాక సరిగ్గా నడవలేకపోవడము, లేకపోతే ఇప్పుడే చిన్నప్పటి నుంచి కొంతమంది షూస్ వేయడము లేకపోతే స్లిప్పర్స్ వేసేయడము, దానివల్ల కూడా సరిగ్గా నడవలేకపోవడం అనేది జరుగుతుంటుంది. పసిపిల్లలు ఏడాదిలోపు పాకటం, ఆ తర్వాత తమకి తాముగా కూర్చోవటం, పుల్లింగ్ అప్ అంటే తమంతట తాము లేచి నిల్చోవటం, ఆ తర్వాత క్రూజింగ్ అంటే సపోర్ట్ తీసుకుని నడవటం, ఇవన్నీ కూడా వివిధ దశల్లో జరిగేవి. వీటన్నిటినీ జరిగేలా మనం వారికి వీలు కల్పించాలి. పసిపిల్లలను పుష్ చైర్స్లో లేదా ప్రేముల్లో వేసి తిప్పటం, దానికే ఎక్కువసేపు పరిమితం చేయటం వల్ల కూడా నడక డిలే కావచ్చు. నడక అనేది ఒక్క రోజులో మాస్టర్ చేసేది కాదు. ఈ క్రమంలో ఎన్నోసార్లు లేవటం, పడటం, మళ్లీ లేవటం జరగొచ్చు. ఈ జర్నీలో పేరెంట్స్ బేబీకి ప్రోత్సాహం అందించాలి. ఇంకొన్నిసార్లు కొంతమంది ఎప్పుడు పిల్లల్ని ఒళ్ళనే కూర్చోబెట్టుకుంటారు, ఎక్కడ వాళ్ళు కందిపోతారో, వాళ్ళు ఏమాత్రం నడిస్తే ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అన్నట్టు. అలాంటి పిల్లలకి డైరెక్ట్గా ఒళ్ళో నుంచి నడిచేయడం అనేది ఉండదు. వీలైనంత వరకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ వస్తువు దూరంగా, అంటే బ్రైట్గా ఉన్న వస్తువు కానీ ఏదైనా ఆట వస్తువు కానీ దూరంగా ఉన్నట్టయితే దాన్ని చూసి అది అందుకోవాలి అనే ప్రయత్నం చేయాలనే ఆతృత వాళ్ళలో రావాలి. ఎప్పుడైతే అది వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళ కాళ్ళు, చేతులు, బాడీ అన్నీ కూడా మూమెంట్స్ మొదలవుతాయి. రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు లేచి నడవడానికి కానీ, నడవలేకపోతే పొట్ట మీద పాకడం కానీ, మోకాళ్ళ మీద పాకడం కానీ చేస్తారు. కాబట్టి సరైన స్టిమ్యులేషన్ చాలా అవసరము. ఇలాంటప్పుడు మీరు తల్లిదండ్రులు కూడా పదే పదే మాట్లాడుతూ ఉండడం, రమ్మని దూరం నుంచి పిలుస్తూ ఉండడం చేయడం వల్ల అది బ్రెయిన్కి స్టిమ్యులేషన్ వస్తుంది. అలాగే దాన్ని బట్టి వాళ్ళ బాడీ కూడా స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళు నడక ప్రయత్నం చేస్తూ ఉంటారు. బేబీ పుట్టిన దగ్గర నుంచి మొదటి ఏడాదిలోపు గ్రోత్ ఒకే విధంగా ఉండదు. సాధారణంగా మొదటి 6 నెలల తర్వాత బేబీ గ్రోత్ కాస్త స్లో డౌన్ కావచ్చు. రెగ్యులర్ బేబీ చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఇదివరకు 90% గ్రోత్ నుంచి మా బేబీ 50%కి ఎందువల్ల పడిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటారు పేరెంట్స్. గ్రోత్ స్వింగ్స్ గా చెప్పబడే ఈ చేంజెస్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. గ్రోత్ అంటే ఎదుగుదల. ఇది బేబీస్ విషయంలో ప్రత్యేకించి మొదటి ఏడాదిలో ఎంతో కీలకమైంది. సాధారణంగా పుట్టిన మొదటి 6 నెలలతో పోలిస్తే తరువాతి 6 నెలల గ్రోత్, ముఖ్యంగా వెయిట్ నెమ్మదిస్తుంది. ఇది నార్మల్గా పరిగణించాలి. 11-12 నెలలు వచ్చినటువంటి బిడ్డ మరి ఏంటి అంత బరువు పెరగట్లేదు అని తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు కొన్నిసార్లు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, అంటే పెరుగుదల రేటు, అంటే గ్రోత్ రేట్ అనేది తగ్గిపోతుందండి. 3 కిలోలు ఉన్న బిడ్డ 5 నెలల్లో 6 కిలోలు అవుతాడు. అంటే ఎంత, దాదాపు డబుల్ అయ్యాడు. అదే బిడ్డ 1 ఇయర్ వచ్చేసరికి 9 కిలోలు అవుతాడు. అంటే ముందు 100% అయితే నెక్స్ట్ 50%. అది కూడా మళ్ళీ 6 నుంచి 9 నెలల్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ 9 నుంచి 12 నెలల్లో తగ్గిపోతుంది. సో అందుకే మీరు కనుక గ్రోత్ చార్ట్ని చూసినట్లయితే ఎప్పుడైతే మొదటి కొన్ని నెలల్లో ఇలా స్టీప్గా ఉన్నటువంటి గ్రోత్ కావు, కొంచెం ఫ్లాట్ అవుతుంది, అంటే ఆ గ్రోత్ యొక్క రేట్ తగ్గుతుంది. మరి దీనికి మనం ఏదో చూసి బిడ్డ పెరుగుతుందా లేదా అని చెప్పడం కంటే కూడా ఆబ్జెక్టివ్గా ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతామయ్యా అంటే అది గ్రోత్ చార్ట్ మీద బిడ్డ యొక్క వెయిట్, హైట్ ప్లాట్ చేయడం ద్వారా. అంటే ఇది ఎందుకంటే గ్రోత్ అనేది ఇట్స్ ఎ ఇంక్రిమెంట్. కానీ ఈ విషయం ప్రీమెచ్యూర్ శిశువులకి వారి బర్త్ వెయిట్ ఆధారంగా ఉంటుంది. అందుకే ఏడాది కల్లా అందరు శిశువులు ఇంత వెయిట్ ఖచ్చితంగా ఉండాలి అని రూల్ ఏమీ లేదు. కేవలం బేబీ వెయిట్ ఆధారంగా వారి గ్రోత్ని నిర్ధారించడం కుదరని పని. ఇతర మైల్ స్టోన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయా రేంజెస్లో ఉన్నాయా లేదా అని కూడా చూడాల్సి ఉంటుంది. అందుకే ప్రతి నెల పీడియాట్రిక్ విజిట్లో భాగంగా హైట్, వెయిట్తో పాటు మిగతా డెవలప్మెంట్ని కూడా బేరీజు వేస్తారు. ఈరోజు మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఎన్ని రూపాయలు పెరిగాయి మీ దగ్గర అంటే నిన్నెంతుంటో నీకు తెలిస్తేనే ఈరోజు ఎంత పెరిగిందో తెలుస్తుంది. అలాగే గ్రోత్ కూడా అంతే, ఇట్ ఈస్ ఎ ఇంక్రిమెంట్. ఒకవేళ ఆ ఇంక్రిమెంట్ కనుక ఎక్స్పెక్టెడ్ రేటుకి అనుగుణంగా ఉన్నట్లయితే ఆ బిడ్డ సరిగా పెరుగుతున్నట్లే లెక్క.
ఎప్పుడు బిడ్డ బరువు తగ్గకూడదు, బట్ పెరుగుదల తగ్గుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వాళ్ళు ఆ కరువుకి అనుగుణంగా పెరుగుతాయి. బేబీ హ్యాపీగా ఉందా, ఫుడ్ టైంకి యాక్సెప్ట్ చేస్తోందా, మోషన్ పాస్ చేస్తుండడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోవటం, పేరెంట్స్తో రిలేట్ చేసుకోగలిగి యాక్టివ్గా ఉన్నంత వరకు బేబీ గ్రోత్, ముఖ్యంగా వెయిట్ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హెల్దీ లుకింగ్ బేబీస్లో మరి కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవేంటంటే హెల్దీ ఐస్, అంటే మెరుస్తూ జీవం ఉట్టిపడేలా ఉండేవి, హెల్దీ హెయిర్, హెల్దీ స్కిన్. ఇవన్నీ చూసి ముచ్చటపడటం తప్ప ఇతర బేబీస్తో కంపేర్ చేసుకుని బాధపడకూడదు. ఇక జన్యుపరమైన అంశాలు అంటే అమ్మ నాన్న హైట్, వెయిట్ మీద కూడా బేబీ గ్రోత్ కొంతమేర ఆధారపడి ఉంటుంది. కాకపోతే సంవత్సరం బేబీస్లో ఇది అంతగా తెలియదు, కానీ నెమ్మదిగా మార్పు తెలుస్తుంది. బేబీ గ్రోత్ సంబంధ హెల్త్ రికార్డ్ పేరెంట్స్ మెయింటైన్ చేయటం చూస్తాం. ఇదివరకటి నెలతో పోలిస్తే ఈ నెల గ్రోత్ ఎలా ఉందో చెక్ చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. బేబీ యాక్టివ్గా ఉంటే వీటిలో వ్యత్యాసం చూసుకుని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి బేబీ గ్రోత్ మెజరింగ్ లో కూడా పొరపాట్లు జరగవచ్చు. గ్రోత్ చార్ట్స్ లో బేబీ గ్రోత్ ని నమోదు చేస్తారు పేరెంట్స్. మళ్ళీ నెక్స్ట్ విజిట్ కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రోత్ లో తేడాలు చూసేందుకు ఇది పనికొస్తుంది. కానీ ఒక్కోసారి మెజరింగ్ లో తేడాలు రావచ్చు. బేబీని వెయింగ్ మిషన్ మీద పడుకోబెట్టినప్పుడు వారు కుదురుగా ఉండరు కాబట్టి వెయిట్ సరిగ్గా తెలియకపోవచ్చు. అలానే హైట్ మెజర్ చేసినప్పుడు నిటారుగా నిల్చోవటం కుదరదు కాబట్టి అక్కడ కూడా తేడా వస్తుంది. బేబీ హెల్త్ రికార్డ్ మెయింటైన్ చేయటం ముఖ్యం, కానీ అదే పనిగా దాన్ని రిఫర్ చేస్తూ వెయిట్ విషయంలో టెన్షన్ పడకూడదు. అయితే చాలామంది అప్పుడు ముందు బాగా లావుగా ఉండేవాడు, బాగా గ్రోత్ బాగా ఉంది, ఇప్పుడు ఉండడం లేదని కంగారు పడతారు. కానీ పీడియాట్రిషియన్ చూపించినట్టయితే మేము గ్రోత్ చార్ట్స్ మెయింటైన్ చేస్తాం. దాని ప్రకారం చూసినట్టయితే ఈ బర్త్ వెయిట్కి 3 times అయితే 9 kgs వరకు వచ్చాడు, 3 kgs బాబు 9 kgsకి వచ్చాడంటే వీ డోంట్ వరీ. యూజువల్లీ మేము అదే చెప్తూ ఉంటాము. కాబట్టి బర్త్ని బట్టి ఉంటుంది. కొంతమంది ప్రీమెచ్యూర్ చిల్డ్రన్ ఉంటారు, లైక్ 1.5 to 2 kgs తోటి పుట్టిన పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా యూజువల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year 3 times వస్తారు, అంటే 6 to 7 kgs వస్తారు. అందుకనే వీళ్ళ బర్త్ వెయిట్ నుంచి కౌంట్ చేస్తారు. కానీ పక్క పిల్లాడు 1 year, మా అబ్బాయి కూడా 1 year, వీడు తక్కువ ఉన్నాడు వాడు ఎక్కువ ఉన్నాడని కానీ ఇట్లా కంపేర్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి గనక డెవలప్మెంట్ వైజ్ బాగుండి న్యూట్రిషన్ వైజ్ బాగున్నట్టయితే వెయిట్ ఒక్కటే క్రైటీరియా కాదు. మొదటి ఏడాదిలోపు బేబీస్ నడిచే క్రమంలో ఎన్నో మార్లు పడుతూ ఉంటారు. ఇలా పడినప్పుడు ఒక్కోసారి వారి పాళ్ల పళ్లకు ఇంజురీస్ కూడా జరగటం సాధారణంగా చూసేదే. బేబీ టూత్ ఇంజురీస్ గురించి ఎంతవరకు కంగారు పడాలి మీరే చూడండి. పసిపిల్లలు నడవడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో ప్రమాదాలు త్రుటిలో తప్పుతూ ఉంటాయి. అంతేకాదు, ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నడుస్తూ వారు పడిపోవటం వల్ల చిన్న చిన్న ఇంజురీస్ జరిగే ప్రమాదం కూడా ఉంది. అలాంటిదే టూత్ ఇంజురీస్. ఈ పళ్ళు వచ్చేటప్పుడు సడన్గా ముందుకు పడిపోవడము, లేదా ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో పళ్ళుకి గుచ్చుకోవడము, కొన్నిసార్లు పళ్ళు సగం విరిగేయడము లేదా మొత్తం విరిగిపోవడం కూడా జరుగుతుంటుంది. చాలామంది దీనికి ఏమైనా చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. నిజానికి ఇవి పాల పళ్ళు. ఇవి విరిగినా లేకపోతే మొత్తం ఊడిపోయినా వీటికంటూ చేయడానికి ప్రత్యేకించంటూ ఏమీ ఉండదు. ఈ విరిగిపోయిన పళ్ళు మళ్ళీ నార్మల్గా రావాలి వేరే పళ్ళు అంటే మామూలుగా ఎప్పుడైతే 5-6 ఏళ్లకి ఏవైతే పళ్ళు వస్తాయో ఆ టైంలోనే వస్తాయి. అంతేగాని ఇప్పుడు 1 yearకి 1.5 yearకి ఊడిపోయాయి కాబట్టి వెంటనే 3-4 నెలల్లో వస్తాయని తొందరపడద్దు. ఎందుకంటే సెకండరీ టీత్ ఏదైతే పర్మనెంట్ టీత్ ఏవైతే రావాల్సిన ఏజ్ ఉంటుందో జనరల్గా అదే ఏజ్లో అంటే దాదాపు 5-6 ఏళ్లప్పటి నుంచే మొదలవుతాయి. బహుశా ఇక్కడ ఖాళీ గ్యాప్స్ ఉండడం వల్ల ఈ ఊడిపోయి ఒక 6 నెలలు అట్లా ముందర స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో. కానీ మరి ఇప్పుడు 1.5 year అప్పుడు పడిపోయారు కదా అని ఇంకో 2-3 నెలల్లో కొత్త పళ్ళు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాగే సగం విరిగిన పళ్ళతోటి ఏమైనా ఇబ్బందా అని అడుగుతుంటారు. ఆ పళ్ళతోటి ఇబ్బంది ఉండదు, కానీ ఆ పళ్ళల్లో ఏమైనా తినే వస్తువులు ఇరికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా క్లీన్ చేయడం అనేది చాలా ముఖ్యము. ఆ మాత్రం జాగ్రత్త తీసుకుంటే చాలు. మొదటి ఏడాదిలోపు బేబీస్ కి పలు రకాల సాలిడ్ ఫుడ్స్ అలవాటు చేస్తూ ఉంటారు పేరెంట్స్. కానీ పెరుగుతున్న ఆరోగ్య అవగాహన దృష్ట్యా బేబీ ఫుడ్ లో ఫ్యాట్స్ ఏమాత్రం ఉండొచ్చు అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఫ్యాట్స్ లో బేబీకి మంచి చేసేవి అలాగే చెడు ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి సహజంగానే ఫ్యాట్స్ మోతాదు వాటి టైప్ గురించి కొంచెం ఆలోచన చేయాలి.
పసిపిల్లలకి చక్కటి పోషణ అవసరం. తల్లిపాల ద్వారా మొదటి 6 నెలలు చక్కటి పునాది వేసిన తర్వాత అమ్మ పాలు కంటిన్యూ చేస్తూ ఘన ఆహారాలు మొదలు పెడతాం. 6 నెలల నుంచి మొదటి 2 ఏళ్లలోపు ఫుడ్ ట్రాన్సిషన్లో భాగంగా బేబీస్కి ఎన్నో మంచి మంచి ఆహారాలను పరిచయం చేయాల్సి ఉంటుంది. అన్నం, పప్పు, నెయ్యి సాధారణంగా పసిపిల్లలు ఇష్టపడే ఫుడ్. నెయ్యి కొంచెం ఎక్కువ వేసి పెట్టే పేరెంట్స్ ఎక్కువ మందే ఉంటారు. అయితే ఫ్యాట్స్ విషయంలో ఇవి ఎంతవరకు అలౌడ్ అని మీరు అడగచ్చు. మరి ఫ్యాట్ విషయంకి వస్తే ఎంత ఆయిల్ వాడచ్చు, నెయ్యి వేయచ్చా, దానివల్ల నెయ్యి వేయడం వల్ల ఏమైనా జలుబు దగ్గులు వస్తాయా అని అపోహలు కొంతమందికి, దానివల్ల జాండీస్లు వస్తాయని అపోహలు కొంతమందికి ఉంటాయి. ఇంతవరకు చేసిన రీసెర్చ్ల్లో ఇవేవి మనకి తెలియదు. అంటే నెయ్యి వేయడం వల్ల వాళ్ళకి ఏమైనా జాండీస్లు రావడం కానీ, జలుబు దగ్గులు రావడం కానీ, అయితే ఇంకేమైనా రోగాలు రావడం అంటూ లేదు. కాకపోతే మితిమీరి ఏది వేయకూడదు. ఎక్కువగా ఆయిల్స్ కానీ లేకపోతే ఎక్కువ నెయ్యి వాడడం వల్ల పిల్లలు తొందరగా ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువయ్యి ఒబేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిజానికి అప్పుడే నడక నేర్చుతున్న పిల్లల్లో ఒబేస్గా ఉన్నట్టయితే వాళ్ళ నడక స్లో అవుతుంది. అలాగే వాళ్ళే ఊరికి బాడీ బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోతూ ఉంటారు. తర్వాత రాను రాను వాళ్ళకి నడకంటే భయం వేస్తుంది కూడా. కొంతమంది ఒబేస్ పిల్లలకి నడవాలంటే భయం. 15 నెలలు 16 నెలలు వచ్చి వాళ్ళ బాడీ అంతా బాగానే ఉన్నా కూడా పడిపోతారని భయం ఉంటుంది. అందుకని అతిగా పిల్లల్ని బాగా లావుగా ఉండాలని చెప్పేసి ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ పెట్టడం ఎంత మాత్రం మంచిది కాదు. వాళ్ళు అప్రాప్రియేట్ వెయిట్ ఉండడం చాలా ముఖ్యం. ఫ్యామిలీ ఫుడ్ ని బేబీస్ కి కూడా అలవాటు చేయాలి. అంటే మనం ఏది తింటున్నామో, అంటే ఇంట్లో మనం వండి తినే ఆహారాలన్నీ కూడా ఏడాది దగ్గర పడుతున్న పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ కేవలం ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ ని వారికి రోజు ఇవ్వడం వల్ల వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ని వారు పెరిగిన తర్వాత కూడా నిరాకరించే అవకాశం ఉంది. అంటే 1.5 year 2 years వచ్చేంత వరకు కూడాను పిల్లలకి ఏది పెట్టినా కూడా అన్ని పేస్ట్ లాగా చేసి పెట్టాలి. అలాగని వాళ్ళు మింగలేరేమో అని కొంతమంది మరీ పలచగా చేసి పెడుతుంటారు. అది కూడా తప్పు. వీలైనంత వరకు వాళ్ళు నమలాలి, చప్పరించాలి, ఆ రుచిని ఆస్వాదించాలి. అది చేసినప్పుడే ఆ ఫుడ్ వాల్యూ, అలాగే ఆ ఫుడ్ని కరెక్ట్గా ఎంజాయ్ చేసి తినాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. అలా కాకుండా రోజు వీళ్ళు ఇదే తింటున్నారని ఓన్లీ స్టేపుల్ టైప్ పెట్టడము, కొన్ని చోట్ల పిల్లలు ఈజీగా మింగుతున్నారని ఓన్లీ చారన్నం పెడతారు, కొంతమంది ఓన్లీ పాలన్నం పెడతారు. వీళ్ళు షుగర్ ఇష్టమని చెప్పేసి పాలు షుగర్ వేసి కేవలం అదే పెడుతుంటారు. ఇవి కరెక్ట్ కాదు. వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఈ కర్రీస్లో వీటి కంటెంట్లో మారుస్తూ ఉంటే చాలా వరకు వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. బేబీ ప్లేట్ ఎలా ఉండాలి అనే విషయం మీద మరింత అవగాహన అవసరం ఉంది. వారికి డైలీ నరిష్మెంట్ లో ఎలాంటి ఆహారాలను చేర్చాలి అనే విషయం ప్రతి తల్లి తెలుసుకోవాలి. ఇక రెడీమేడ్ గా దొరికే రెడీ టు ఈట్ బేబీ ఫుడ్స్ ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకోవాలి. సమతుల ఆహారమే హెల్దీ ఫుడ్ అని మనకు తెలుసు. బేబీస్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అంటే వారి ఎదుగుదలకి కావాల్సిన అన్ని పోషకాలు వారి ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. కార్బ్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఇలా అన్నమాట. అన్నం లేదా చపాతీ కార్బ్స్ క్రిందకు వస్తుంది. పప్పు, గుడ్డులో తెల్లటి భాగం, చికెన్ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ కిందకు వస్తాయి. ఇక కూరగాయలు, పండ్లు అన్నీ కూడా పీచుతో పాటు పుష్కలంగా విటమిన్స్ ని కలిగి ఉంటాయి. కాస్త నెయ్యి లేదా బటర్, చీజ్ ఇవన్నీ కూడా ఫ్యాట్స్ అన్నమాట. వీటన్నిటినీ రోజు బేబీకి ఇచ్చే ఫుడ్స్ లో భాగం చేయాలి. జనరల్గా ఫ్యామిలీ డైటే కరెక్ట్. అంటే మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఏమేమి తింటున్నామో అవన్నీ పెట్టచ్చు. యూజువల్గా నాన్ వెజ్ ఫుడ్స్ మాత్రం ఆఫ్టర్ 1 year ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కొన్ని హై ప్రోటీన్ డైట్స్ అండ్ అనిమల్ ప్రోటీన్స్ వల్ల కొన్ని అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇఫ్ దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ బిఫోర్ 1 year. అందుకని జనరల్లీ ఆఫ్టర్ 1 year ఈ ఎగ్ వైట్ కానీ లేకపోతే ఈ ఫిష్ కానీ చికెన్, మటన్ లాంటివి ఇవ్వడం మంచిది. బిఫోర్ దట్ మాత్రం బిఫోర్ 1 year మాత్రం ఎగ్లో ఎల్లో పార్ట్ అంటే యోక్ పార్ట్ ఆర్ రొటీన్ ఆల్ వెజిటేరియన్ డైట్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఈ ఎలాంటివి ఇవ్వాలి అనడంలో వీలైనంత వరకు ఫ్యామిలీ డైట్ పాటించండి. వీళ్ళ కోసం స్పెషల్ డైట్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు. రెండవది, తినే ఫుడ్లో అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేస్తూ పోవడం వల్ల వాళ్ళకి తగ్గ ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అన్నీ అందే అవకాశం ఉంటుంది. జీవనరేఖ చైల్డ్ కేర్ లో హెల్తీ బేబీ టిప్ మీకోసం. కొన్నిసార్లు బిడ్డకిచ్చేటువంటి ఆహారం, అంటే మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు కానివ్వండి, అంటే బయట ఉన్నప్పుడు కానివ్వండి, మరి ఇంట్లో చేసినవి ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. మరి అటువంటప్పుడు ఎలా? అంటే
కొద్ది గంటలు అంటే మామూలుగా తల్లిపాలు తాగుతున్న బిడ్డ అయితే తల్లిపాలు ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఒక పూటంతా సాలిడ్స్ అలవాటు పడ్డ బిడ్డ తినకుండా ఉండలేడు. అటువంటప్పుడు సరైన విధానం ఏంటయ్యా అంటే దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళడం. మరి ఎలా ప్రిపేర్ కావాలి అంటే మనం బయట వెళ్ళి వండుకోవడం చేయడం కుదరదు. కాబట్టి కొన్ని కేవలం హాట్ వాటర్ ద్వారా కలిపిన తర్వాత ఏర్పడేటువంటి బేబీ ఫుడ్స్ ఉంటాయి అవి. మరి ఈ మధ్యలో కొంతమంది పేరెంట్స్ సార్ జార్ ఫుడ్స్ అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉంటాయి, మరి వాటి సంగతి అంటారు. అంటే వాడొచ్చు కన్వీనియన్స్ కోసం. కాకపోతే అంటే ఇది ఎక్కువ వెస్ట్రన్ కంట్రీస్లో బాగా వాడతారు అవి. ఓన్లీ ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటయ్యా అంటే వాటిలలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి న్యాచురల్లీ కదా. అంటే ఆల్రెడీ తయారు చేసినటువంటి ఆహార పదార్థము, ఆ ఫుడ్ మెటీరియల్ ఇన్ని రోజులు ఉంటుందంటే ఏదో ఒకటి కలపాలి. మరి మనం కనుక ఊరగాయలు ఉప్పు ఎక్కువ కలిపినట్టు అలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి కన్వీనియన్స్ కూడా వాడుకోవచ్చు అని చెప్తాను. కానీ అదే పనిగా వాటిని వాడకపోవడమే మంచిది నా దృష్టిలో. ఈ రోజు కార్యక్రమంలో చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 11 నెలల బేబీ లేచే ప్రయత్నం చేస్తుంది కానీ ఫెయిల్ అవుతోంది, స్లో గ్రోత్ కాదు కదా అని కొందరు పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. నడిచేందుకు 9 నెలల నుంచి 15 నెలల వరకు నడిచే వీలుంది. మీరు ఇచ్చే ప్రోత్సాహం, వారికి మీరు కలిగించే అవకాశం, అలాగే చుట్టుపక్కల వాతావరణం ఇవన్నీ కూడా వారు తమంతట తాము లేచి నిల్చునేందుకు, ఆ తర్వాత నడిచేందుకు దోహదపడతాయి. బేబీస్ నడిచే క్రమంలో పడినప్పుడు పాలపళ్లకు జరిగే ఇంజ్యూరీస్ గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. టీత్ లో ఏవైనా ఇంజ్యూరీ అయితే ఆ గ్యాప్స్ లో ఆహారాలు ఇరుక్కోకుండా చూసుకోవాలి. ఇక బేబీకి పెట్టే ఫుడ్ బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోవటం తప్పనిసరి. ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ కాకుండా వైవిధ్యమైన ఫుడ్స్ ని ఇంట్లో చేసి పెట్టాలి. ఫ్యాట్స్ విషయంలో లిమిట్ గా ఉండాలి. బేబీస్ మొదటి సంవత్సరంలో మొదటి సగభాగంలో ఉండే గ్రోత్ ఆ తర్వాత నెమ్మదిస్తుంది. దీన్నే గ్రోత్ స్వింగ్స్ అనొచ్చు. ఇదేంటి మా బాబు ముందు బొద్దుగా ఉండేవాడు, ఇప్పుడు ఫస్ట్ బర్త్డేకి ఇలా అయిపోయాడు అని అంటూ ఉంటారు. ఇదంతా కూడా బేబీ ఎదిగే కొద్దీ వారు యాక్టివ్గా ఉండటం వల్ల మాత్రమే. బేబీ యాక్టివ్గా ఉంటూ ఫుడ్ బాగా తింటూ ఉన్నంత వరకు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బేబీ గ్రోత్ విషయంలో అతిగా ఆందోళన చెందటం, అలాగే మరో బేబీతో కంపేర్ చేయటం మంచిది కాదు. బేబీ యాక్టివ్గా ఉన్నంత వరకు చింతించాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బేబీ ఎన్నో విషయాలను నేర్చుకునేందుకు వారి ముందు నిండు నూరేళ్ల సమయం ఉంది. చైల్డ్ కేర్ సంబంధ మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. అంతవరకు సెలవు, నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.